శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి అర్ధరాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీహరికోటలోని అడవుల్లో సిఐఎస్ఎఫ్ టీమ్స్, లోకల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు దాన్ని ఫేక్ కాల్ గా అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, అసలు ఇటు శ్రీహరికోటకి బాంబు బెదిరింపు కాల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరు చేశారు, ఏంటి అనేది ఏమైనా తెలిసిందా? అసలు పోలీస్ అధికారులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ఏదైతే శ్రీహరికోటలో ఉన్నటువంటి షారుకి బెదిరింపు కాల్ వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ బెదిరింపు కాల్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, సిఎస్ఎఫ్ఐ బలగాలు, పోలీసులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ యొక్క బెదిరింపు కాల్స్ సంబంధించి ఇటు శ్రీహరికోటతో పాటు అక్కడ ఉన్నటువంటి శ్రీహరికోటకు సంబంధించిన క్వార్టర్స్ లో కూడా ఇటు డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో కూడా ముమ్మరతని అక్కడైతే పరిశీలించడం జరిగింది. పరిశీలించినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ ఊరు ఏంటి అన్న విషయాన్ని, ఈ బెదిరింపు కాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్న విషయాలపై కూడా పూర్తిగా ఇటు షారు అధికారులు అయితే అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి షారుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లలో మరింత అప్రమత్తమయ్యి మొత్తం ఇటు సముద్రంతో పాటు పక్కనే ఉన్నటువంటి సముద్రంతో పాటు శ్రీహరికోట మెయిన్ ఎంట్రన్స్, శ్రీహరికోటలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్నంతా కూడా వాళ్ళు ముమ్మరంగా తనిఖీ చేసి అక్కడ ఎలాంటి అనుమానితులు ఎవరున్నా కానీ వారిని గుర్తించేటువంటి పరిస్థితులు ఉన్నారని తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఈ యొక్క షారుకి బెదిరింపు కాల్ వచ్చిందన్నటువంటి విషయం పైన ఇటు షారుకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినటువంటి నేపథ్యంలో అయితే అధికారులు ఇదంతా కూడా ఫేక్ కాలు, అలాంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా మరోవైపు అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఏదైతే శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన కేంద్రానికి అయితే బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడున్న లోకల్ పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. సో ప్రెసెంట్ అయితే ఈ కాల్ ఒక ఫేక్ కాల్ గా అయితే ప్రెసెంట్ అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే చుట్టుపక్కల అంతా కూడా దర్యాప్తు